హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 18వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్ముడు ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు, ఏ భక్తుడైతే నాకు ప్రియుడు అని విషయాన్ని చెప్తున్నారు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. శత్రువునందును మిత్రుని యందును మానము అవమానమునందును సమభావన కలిగి ఉండాలని చెప్తున్నారు. శీతోష్ణ సుఖ దుఃఖ, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః అంటే శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము అనేది మనకి నిత్యము కూడా వస్తూ ఉంటాయి. మానవ జీవితంలో సుఖ దుఃఖాలు మనకి అందరికి కూడా వస్తూ ఉంటాయి. ఎంతటి మహాత్ముడైనా, ఎంతటి పండితుడైనా, ఎంతటి మహాపురుషుడైనా సరే ఎటువంటి వాడికైనా శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము వస్తుంది. ఎందుకంటే ప్రకృతి తాలూకా స్వభావాన్ని బట్టి శీతాకాలము, వర్షాకాలము, ఉష్ణము, వేడి, ఆ విధంగా ప్రతి మానవుడు కూడా సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. ప్రతి జీవికి కూడా సుఖ దుఃఖాలు వస్తుంటాయి. అటువంటప్పుడు సమభావంతో కలిగి ఉండాలని పరమాత్మ చెప్తున్నారు. సుఖం వచ్చింది, సుఖాలు అన్ని రకాలైనటువంటి భోగైశ్వర్యములు, అష్టభోగాలన్నీ కూడా మనకి భోగైశ్వర్యాన్ని వస్తున్నాయి. అన్ని రకాలుగా ధనధాన్యాదులతో మనం తొలతూగుతూ ఉంటాం. అటువంటప్పుడు కూడా అది సుఖంగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది శాశ్వతంగా ఉండదు. మళ్ళీ దుఃఖం ఆవరిస్తూ ఉంటుంది. మనం దుఃఖాల్లో ఉన్నాం, అనేక రకాల దుఃఖాలు అనిపిస్తున్నాం. అనేక రకాల దుఃఖాలు అనిపిస్తూ ఉంటే ఆ దుఃఖం అనేది దుఃఖంగా ఉండదు, కొంతవరకు అది సుఖాన్ని వస్తుంది, సుఖం వస్తుంది. అంటే ఒక మంచి భావంతో ఉండేవాడికి ఎటువంటి సుఖ దుఃఖాలు కూడా వాడికి అంటవు. కాబట్టి సమభావంతో ఉండాలి అని చెప్తున్నారు. సుఖం వచ్చింది, దాని మీద అహంకారంతో ఉండకు. దుఃఖం వచ్చింది, దాన్ని బాధపడకు, దుఃఖపడకు, సమభావంతో ఉండాలని చెప్తున్నారు. సుఖ దుఃఖములు యందు సమభావన కలిగి ఉండేవాడే ఒక శ్రేష్ఠుడు, నాకు ప్రియుడు అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః, సమభావంతో ఉండాలని చెప్తున్నారు. శీతము కానీ, ఉష్ణము కానీ, సుఖము కానీ, దుఃఖము కానీ, సుఖ దుఃఖాలు ప్రతి మానవుడికి, ప్రతి జీవి కూడా వస్తూ ఉంటాయి. సుఖం వచ్చిన తర్వాత దుఃఖం వెంటనే ఉంటుంది, దుఃఖం వచ్చిన తర్వాత సుఖం వెంటనే ఉంటుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు ఆగమాపాయన, రాకపోకలు కలవి. సుఖము సుఖముగా ఉండదు, దుఃఖము దుఃఖముగా ఉండదు. కాబట్టి రాకపోకలు కలవు, కాబట్టి వాటి యందు సమభావన కలిగి ఉండు అని చెప్తున్నారు పరమాత్మ. హరి ఓం.